కూడా చూసిరా చూసారు కదండి. ధర్మక రక్షణ కోసం ఇలాంటి అడవులు లోయలు ఇవన్నీ దాటుకుని మేము కొన్ని గ్రామాలు అంటే ఇంత కష్టమైన మార్గంలో కూడా ఈ విదేశీ మతాలు వెళ్ళి మన అమాయక గిరిజనుల మతం మార్చి వాళ్ళందరినీ విడగొడుతున్నారు. మరి మన వాళ్ళని కాపాడుకోవాలంటే ఇలాంటి సాహసాలు ఇలాంటి రిస్కులు చేయక తప్పదు. నాకు అదృష్టం కొద్ది మా సుబ్బారెడ్డి గారు ఇక్కడ దొరికారు కాబట్టి ఈ గ్రామాలన్నీ కొద్దిగా తోడేసుకొని తిరుగుతున్నాను. చాలా మొత్తం ఈ ప్రమాదకరమైన ఘాటీలన్నీ ఈ బైక్ డ్రైవ్ చేసేది మా సుబ్బారెడ్డి గారే. నేను వెనకాల కూర్చోవడం, కుదిరితే వీడియో తీసుకోవడం. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన చోట్ల వీడియో తీయడం కావలేదు. ఇంక ఇక్కడ చూస్తే మీకు దీన్ని బట్టి చూడండి, ఇటుపక్క అటుపక్క ఇది లోయ, ఇటుపక్క చూడండి కొండ పైకి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మేము ఇలాంటి ప్రదేశాల్లో ధర్మం కోసం పనిచేస్తున్నామండి. ఎందుకంటే ఇది చెప్పడానికి మేము ఏదో గొప్ప చేస్తున్నామని చెప్పడం కాదు, కానీ ఇలాంటి చోట చెయ్యాలి. క్షేత్రస్థాయిలో నిజమైన క్షేత్రస్థాయి అంటే ఇలాంటి గ్రామాన్న తిరుగుతూ అమ్మాయికి గిరిజనులను రక్షించుకోవడం నిజమైన క్షేత్రస్థాయి. ఆ పని మేము చేస్తాం. ఇప్పటిదాకా మేమైతే యూట్యూబ్లో వీడియోలు అవి పెట్టలేదు ఈ గ్రామాల్లో, కానీ పెట్టక తప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా పని ఉంది, చాలా అవసరం ఉంది. ఈ పని చెయ్యాలి కాబట్టి, ఇక్కడ అవసరం ఉంది కాబట్టి, అది మన హిందూ బంధువులందరికీ తెలియజేయడం కోసం మేము ఈ గ్రామాల్లో ఏం పని చేస్తాం అన్నది ఈ మధ్యన వీడియోలు పెడుతున్నాం. ఇప్పటి వరకు అయితే ఇటువంటి వీడియోలు మేము పెట్టలేదు. కాకపోతే మా శక్తి సరిపోవట్లేదు, కార్యక్రమాలు చేయడానికి మా శక్తి సరిపోవట్లేదు. అలాగే మా ఇప్పటిదాకా అయితే నా దగ్గర బంధువులు, నా క్లోజ్ ఫ్రెండ్స్ కొద్దిగా ఏదో సహాయం చేశారు. తద్వారా నేను కొన్ని కార్యక్రమాలు చేశాను. అది సరిపోవట్లేదు. ఈ అల్లూరు జిల్లా మొత్తం ఎన్ని గ్రామాలు ఉంటాయి ఇలాంటి చూడండి. ఒక గ్రామానికి ఇంత కష్టపడతామంటే ఇలాంటి ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని వ్యాధి ప్రాంతాల్లో ఎన్ని గ్రామాలు తిరగాలో చూడండి. దానికోసం మన హిందూ బంధువులు మేము పడుతున్న కష్టం చూడడం కోసం ఈ వీడియో తీస్తున్నాం. జై శ్రీరామ్.